సాగర్ కులస్తులపై రెడ్డిల దాడులను కులస్తులపై రెడ్డిల దాడులను ఖండిద్దాం. సాగర్ కులస్తులపై రెడ్డిల దాడులను వద్దులాలి బీసీ ఎస్టీ ఎస్టీల ఐక్యత. తన ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తున్నాము. దాంట్లో మీరందరూ ఇన్వాల్వ్ అవ్వాలని తెలియజేస్తూ దానికి మేము మళ్ళీ ఒక నినాదం ఇచ్చినప్పుడు ఆ ఆత్మశాంతిని మనం ముగిస్తూ మళ్ళీ ఆ నినాదంలోకి వెళ్దామని తెలియజేస్తూ ఇప్పుడు 2 నిమిషాలు బేబీ మౌనికకు తను ఆత్మకి చనిపోయిన కారణంగా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం. కర్నూలు జిల్లా ఉమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఈ భారతదేశ చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన సంఘటనగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే 100 రూపాయల టోకెన్ కోసం 2 నెలల పసిబిడ్డని బలి తీసుకున్నది అగ్రకుల విషనాగు. గర్భగుడిలోకి పోవడానికి 100 రూపాయల టోకెన్ పెడితే ఆ టోకెన్ తీసుకోకుండా పోయిరు అనే నెపంతో ఆ చాకలి కులస్తులైనటువంటి ఆ ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ అక్కడ ఉన్నటువంటి పురుషులను కొడుతూ ఆ చేతులున్నటువంటి ఆ పసిబిడ్డను కాలుతో తన్ని చంపినటువంటి ఆ అగ్రకుల రెడ్డి విషనాగుని ఈరోజు ఖచ్చితంగా 100% పెద్ద ఎత్తున భారతదేశంలో ఎవరికి వేయనంత పెద్ద శిక్ష వేసి ఖండించి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సంఘటనలు స్వాతంత్రం వచ్చి 78 నుంచి 79 సంవత్సరాలుగా వస్తుంది. దేశంలోని అన్ని మూలలా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎదిరించి నిలబడేటువంటి ఒక తండ్రితత్వం ఉన్నటువంటి నాయకత్వం ఇప్పటి వరకు ఈ దేశంలో లేకపోవడం వల్ల అన్ని హత్యలు కనుమరుగైపోయాయి. ఇప్పటి వరకు ఎన్నో కొన్ని వేల లక్షల హత్యలు జరిగినాయి. కుల గుణంకార హత్యలు కొన్ని వేల లక్షల హత్యలు జరిగినాయి. ఆ హత్యలన్నీ కనుమరుగైపోయినాయి. ఎందుకు అంటే ఆ హత్యలు చేసినటువంటి అగ్రకుల నిందితులను గల్లా పట్టుకొని రోడ్డు మీద గుంజుకొచ్చి శిక్షించమని మన కులాల తరఫున ఈ 90% మంది ప్రజల తరఫున మాట్లాడేటువంటి తండ్రితత్వం ఉన్నటువంటి నాయకుడు లేకపోవడం వల్లే మనకు జరిగినటువంటి హత్యలన్నీ కనుమరుగైపోయాయి. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మనకంటూ ఒక నాయకత్వం, తండ్రిలాగా మనల్ని కాపాడి తల్లిలాగా మనల్ని ప్రేమించేటువంటి ఒక నాయకత్వం బయలుదేరింది. అది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. కాబట్టి ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఇప్పటి నుంచి మా 90% మంది ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా, ఎక్కడ దుఃఖం వచ్చినా, ఎక్కడ బాధ వచ్చినా ఆ కన్నీళ్లు దుడవడానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ విశారద మహారాజ్ గారి నాయకత్వంలో మేమందరం సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ జరిగినటువంటి సంఘటన పైన పూర్తి దిగ్భ్రాంతికి గురవుతూ మేము ఈ సంఘటనలో ఎవరైతే కారకులైనటువంటి రెడ్డిలు నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురికి కఠిన కారాగార శిక్ష వేసి ఈ ప్రభుత్వము ఈ పోలీస్ వ్యవస్థ ఈ జ్యుడిషియరీ వ్యవస్థ పూర్తిగా ఈ శిక్షలు వేసి వాళ్ళని ఆ కుటుంబానికి రక్షణ కల్పిస్తూ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అండ్ మర్డర్ కేసు నమోదు చేయాలి, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి, 25 లక్షల ఎక్స్‌గ్రేషియో కుటుంబానికి ప్రకటించాలి. నిందితులను ఆ నిందితులకు కారణమైనటువంటి వాళ్ళని వెనుకేసుకొచ్చినటువంటి పోలీస్ వ్యవస్థలో ఎవరైతే కారణమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఆ 2 నెలల పసిపాప ఆత్మకు శాంతి కలగాలని
మేము కోరుకుంటూ ఈ రోజు నిర్వహించిన ఈ కొవ్వొత్తి ర్యాలీలో పాల్గొన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ యాదవ్ గారిని మాట్లాడవచ్చు. తన ఆత్మ శాంతి చేకూరాలని ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. అంటే అక్కడ ఉన్న ఉమ్మడి గ్రామంలో జరిగినటువంటి ఈ దుర్మార్గమైన సంఘటన కేవలం తన దగ్గర ఉన్న ఒక అధికారం అనే మదంతో ఈరోజు ఆ జాతరలో ఈ చాకలి కులస్తులైన ఈ బేబీ మౌనిక గారిని ఆ పసి కన్నుని దారుణంగా కాళ్ళ దగ్గర పెడితే, ఎందుకు కాళ్ళ దగ్గర పెట్టిందంటే, అయ్యో కొట్టకండి, నా భర్తను కొట్టకండి, మా తమ్ముళ్ళని కొట్టకండి అని ఆడవాళ్ళు అడ్డం పోతే నన్ను కనీసం కనికరిస్తారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆడవాళ్ళు అడ్డం పోయి 2 ఏళ్ల పసికందుని కాళ్ళ దగ్గర పెడితే కాలు తోలుతాను. నేను సినిమాలలో చూసినాం అంతే తప్ప కానీ కనీసం ఈ రోజు తెలంగాణలో 75 ఏళ్ల స్వాతంత్రంలో మనం సాధించుకున్న తెలంగాణలో దాడులు జరుగుతుంటే కేవలం ఈ కుల దాడులే. ఎందుకంటే ఇది కేవలం ఈ రోజు బేబీ మౌనిక మీద జరిగిన దాడే కాదు, అంతకుముందు ముదిరాజుల మీద జరిగింది అదే జాతరలో, మళ్ళీ యాదవుల మీద కూడా జరిగింది. ఇది చివరిగా ఇది 3వసారి ఈ రోజు జరిగిన ఈ సంఘటన బయటకు వచ్చింది. ఎందుకంటే అక్కడికక్కడే గొడవలు అయ్యి వాళ్ళు ఎవరు బయటికి క్వశ్చన్ చేయలేని పరిస్థితి. 100 రూపాయలు మేము దేవుని దర్శనం కోసం వస్తున్నప్పుడు 100 రూపాయలు మేము ఇవ్వాలనుకుంటే మీకు టోకెన్ ఇవ్వండి అని తను ప్రశ్నించినందుకు, అంటే మాకే మీ ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు అందులో పూర్వకంగానే ఆ కులాంతర వివాహం చేసుకున్న ఈ తల్లి ఈ మౌనిక మాదిగ స్త్రీ కావడము, చాకలి కులస్తుల పైన పెళ్లి చేసుకోవడము, ఈ రెండు మీరు రాకూడదనే ఒక అతి దౌర్భాగ్యమైన ఆలోచనతోటి దూరం పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మన ఈ చిన్నారి చనిపోవడం. ఎందుకంటే తన దగ్గర ఒక పవర్ ఉంది కాబట్టి ఈరోజు తన పైన కేసులు పెట్టడం కావచ్చు, ప్రతి ఒక్కరి నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నది. కాబట్టి మనము కూడా ఈ ఓటు వేసేటప్పుడు ఏ మృగాలకు వేస్తున్నాము, ఏ మనుషులకు వేస్తున్నాము అని ఉన్నప్పుడే మనం మనుషులుగా కాకుండా మృగాలుగా, జంతువులుగా చూస్తున్న ఈ దౌర్భాగ్యమైన ఈ కులానికి అంటే ఒక్కరికి మనం ఆపాదిస్తలేము. ఎందుకంటే అక్కడ సర్పంచ్ తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇంకా మిగతా మొత్తం మీద 8 మంది, కానీ మనం బయటకు వచ్చింది 4. కనీసం ఆ 4 కూడా శిక్షించకుండా కేవలం ఒక్కరినో 2 అరెస్ట్ చేసి మాట తప్పుతున్నారు. కాబట్టి ఇటువంటి సంఘటన రేపు ఈరోజు మళ్ళీ మన అధినాయకుడు విద్యారాధన్ సార్ గారు మొట్టమొదటిగా స్పందించి మళ్ళీ ఈరోజు 2వసారి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు మీరు బాధితులను తీసుకొని మీరు రండి అంటే బాధితుల దగ్గరికి మీరు రావాలి తప్ప మేము బాధితులను తీసుకొని రామని మన సార్ గారు సమాధానం చెప్తే ఇప్పటికీ కూడా ధర్నాని విరమించకపోవడం జరుగుతుంది. కాబట్టి రేపైనా మన ఆదేశాలు అక్కడి నుంచి వచ్చేస్తే ఖచ్చితంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఇటువంటి దాడులు జరగకుండా ఉండాలంటే మనం చైతన్యంగా ఉండాలి. ఈ శ్రామిక కులాలు అనేది ఈ మన నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ ప్రజలందరికీ మనం ఒక దిశానిర్దేశం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నారాయణపురం మండల కేంద్రానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన పైన కొవ్వొత్తి ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకంటే ఆ కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి జాతరలో ఈ చాకలి కులస్తులు దర్శనం కోసం అని వెళ్ళినప్పుడు వాళ్ళు టోకెన్ సిస్టమ్ అనేది పెట్టిందంట. దాని గురించి మీరు టోకెన్ ఇస్తేనే మేము లోపలికి పోనిస్తాము, 100 రూపాయలు కట్టలేదు కదా అని వాళ్ళు ఖచ్చితంగా ఆపేస్తే మీరు రిసిప్ట్ ఇవ్వండి, 100 ఎందుకు ఇవ్వాలన్నందుకు, వాళ్ళని క్వశ్చన్ చేసినందుకు వాళ్ళని అడ్డుకోవడమే కాకుండా వాళ్ళ మీద దాడి చేసి అదేవిధంగా చిన్న పాపను 2 నెలల చిన్న పాపని తన్ని చంపడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంఘటన జరిగినాక ఆ నాగర్ కర్నూలు జిల్లాలో వాళ్ళు ఎవరైతే పర్సన్స్ వాళ్ళు ఈ అమ్మాయికి చావుకు కారణమైన వాళ్ళు డోర్ లాక్ చేసుకొని పోయారు. ఫస్ట్ వాళ్ళు ఈ నేరం చేయని వాళ్ళే అయితే డోర్ లాక్ చేసుకొని పోవాల్సిన అవసరమే ఉంటుంది. రెండవది ఆ కొబ్బరికాయలకు సంబంధించిన రూమ్ ఏమైతే ఉంటుందో అందులో కొట్టిన వీడియో ఏ విధంగా బయటకు వచ్చింది, అది బయటకు వచ్చిందని వాళ్ళు గ్రామంలోనే లేకుండా పోయిర్రు. తర్వాత ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఈ మధ్యలో నిన్ననే అనుకుంటా కొంతమంది ఆ విలేజ్ లో సంబంధించిన ఒక 2-3 చేత ఆ సంఘటనకు వాళ్లకు బాధ్యతనే కాదు, మా గ్రామానికి చెడు పేరు వస్తుంది, ఆ జాతరకు చెడు పేరు వస్తుంది అనే ఉద్దేశంలో వాళ్లతోటి వీడియో రిలీజ్ చేసిరు. ఇప్పుడు దాడే చేయని వాళ్ళు అయితే వాళ్ళు ఇల్లుకి లాక్ వేసుకొని ఎందుకు పోతారు? రెండవది
ఆ రూమ్ లో కొట్టిన వీడియో ఎక్కడిది మరి? ఈ వీటికి కూడా సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటివి మనం అడ్డుకుంటేనే ఇటువంటి వాటిపైన మనం స్పందిస్తేనే ఇకనైనా మనకు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నా ఉంటాయి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఆ చిన్న పాపకి కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినారు.